మరొక పాప్ సింగర్ మనతో ఉన్నారు. వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. చక్రి గారితో మీ అనుబంధం ఎలా? చక్రి గారు అందరూ ఇందాక ఆర్పి గారు అన్నట్టు అందరూ పోయాక మంచి మనిషి అంటారు కదా, కానీ జెన్యున్గానే నిజంగానే మనిషి చాలా మంచి నేచర్ అండి. చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు హెల్పింగ్గా ఉండటం, ఫ్యామిలీ అని కాదు, పక్కింటి వాళ్ళని కాదు. ఎప్పుడు నేను కొన్ని ఇన్సిడెంట్స్లో గమనించి అంటే అంతమందికి మనుషులు ఇప్పుడు మీరు చూసినా కూడా అక్కడ గమనిస్తే జస్ట్ ఫ్యామిలీయే కాకుండా ఇంకా ఎవరో వచ్చి అట్లా బాధపడి ఏడుస్తూ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి సాయం చేసి ఉండుంటారు. సో అది పర్సనల్ సైడ్లో చెప్పిన విషయం. నాకు మ్యూజికల్ సైడ్లో చెప్తే ఆయన ఫస్ట్ మూవీలో నేను పాడాను బాచీలో లక్ష్మి లక్ష్మి అని, విచ్ బికేమ్ అ వెరీ బిగ్ హిట్. ఆ పాట ఆయన మూవీ తర్వాత చాలా మూవీస్ చేశారు, అవి అందరికీ తెలుసు, పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. నేను కూడా చాలా పాడాను ఆయనతో ఫర్ మెనీ మూవీస్ ఆఫ్టర్ దట్. అయితే ఎప్పుడు అనేదాన్ని కలిసినప్పుడల్లా లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడల్లా హెల్త్ చూసుకోవాలని. ఎందుకంటే చక్రి తలుచుకోగానే మనం మనిషి నాకు గుర్తేంటి ఒక రకంగా గుర్తు. తన కెరియర్ మొదలైనప్పుడు నేను తను చూసి ఒక రకంగా నాకు గుర్తు. ఎప్పుడు మారిపోతారు, ఎప్పుడు ఇట్లా అవుతారు, ఎప్పుడు మళ్ళీ ఆ చక్రిని చూడాలి అని డైరెక్ట్గా అనేసేదాన్ని. నాకు ఆ చనువు అంటే ఆల్వేస్ ఎప్పుడు ఎఫెక్షనేట్గా ఉండేవారు మనిషి. సో నేను ఆ చనువుతో ఎప్పుడు మాట్లాడేదాన్ని, ఏంటి ఎప్పుడు కనిపిస్తారు ముందులాగా అని. సో అది ఇప్పటికీ కూడా ఇన్ఫ్యాక్ట్ 4 రోజుల క్రితం కూడా మాట్లాడినప్పుడు అంటా ఉన్నారు, ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటంటే, కలిసినప్పుడు మాట్లాడతా అని చెప్తానండి. నిజంగా నేను కలుద్దాం అనుకుంది కూడా హెల్త్ విషయం మాట్లాడదామనే కలుద్దాం అనుకున్నా. సడన్గా పొద్దున్న లేసేసరికి రఘు ఫోన్ చేసి, అదే ఒక కొంచెం అబౌట్ 8 o'clock అట్లా లేచిన ఫోన్ వచ్చింది, విన్నావా అన్నారు. అనగానే అసలు అర్థం ఏంటి వినేది అంటే, ఇట్లా చక్రి ఈజ్ నో మోర్ అనగానే ఇంకా వెంటనే అన్నీ అక్కడికక్కడ వదిలేసి హాస్పిటల్కి వెళ్ళటం అయింది. ఇట్ ఈస్ అ వెరీ 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 సాడ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన ఆత్మీయులకి, బంధువులకి, స్నేహితులకి, ఇండస్ట్రీ మొత్తానికి కూడా. బట్ హిజ్ మ్యూజిక్ విల్ లివ్ ఆన్, సో వీల్ ఆల్ మిస్ హిమ్. ప్రొఫెషనల్గా చక్రి ఎలా ఉండేవారు? అసలు అంటే చెప్తున్నాను కదండి, ఎవరిని ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడము అటువంటి నేచర్ కాదు. ఆర్పి గారు అన్నట్టు ఎప్పుడు మనుషులు ఉండాలి ఆయనకి చుట్టూతా. ఎప్పుడు హీజ్ లైక్ మనుషులు మధ్యలో ఉంటారు ఎప్పుడు. సో జనరల్గా మనుషులు ఎక్కువ కావాలి, ఇష్టం అన్నాళ్ళ మనస్తత్వం మనకు అర్థమైపోతుంది కదా, అటువంటి నేచరే కూడా. అండ్ ఫుడ్ అంటే విపరీతమైన ప్రీతి. సో ప్రొఫెషనలీ సౌండ్ కాన్సోల్ దగ్గర కూడా ఏదైనా పాడినప్పుడు ఇది ఇలాగా. అండ్ ఇంకొకటి ఉంది ఆయనలో, నేను బాచీ పాట చెప్పాలి. ఆయనది ఫస్ట్ మూవీ, నాది వన్ ఆఫ్ మై ఫస్ట్ ఆల్బమ్. తర్వాత నేను ఆ పాట బాగా ఆయనకు అలవాటు, హై పిచ్లో చేస్తారు పాటలన్నీ, అసలు స్కేల్ విపరీతమైన హై స్కేల్ ఉంటాయి. నేను అమ్మో స్కేల్స్ అంటూ ఉండేదాన్ని, అంత స్కేల్. సో నేను హై స్కేల్ పాడి నేను అన్నాను మంచి లేయర్ కోసం కౌంటర్ పార్ట్స్ పాడతాను అన్న. అప్పట్లో కౌంటర్ పార్ట్స్ పాడి మూవీస్ సాంగ్స్ ఎక్కువ లేవు అసలు. ఎందుకో ఆ రోజు అనిపించింది వెయిట్ బాగుంటుందేమో అట్లా పాడితే. వెంటనే ఒప్పుకొని ఆ పాట అంతా పార్ట్స్ చేసాం అనమాట. ఏదైనా సజెషన్స్, ఏదైనా ఆలోచన వచ్చి ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనగానే ఒక ఈగో పోరు, వెంటనే ఆయనకి నచ్చింది అంటే ఇన్కార్పొరేట్ చేసేస్తారు. సో హిజ్ నేచర్ ఈజ్ వెరీ లైక్ దట్, అకామిడేటింగ్, ఆలోచించి చేయటం అటువంటి మనిషి. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. ఎప్పుడు కూడా ఇబ్బంది పడి పని చేయలేదు. చివరిగా మీరు అతనితో కాంబినేషన్లో పాడిన పాట చెప్పాలంటే పాట చెప్పనేదో, యాక్చువల్లీ చాలా మంచి సాంగ్. అంటే కాల్ చేసి నాకు ఇది నువ్వు వచ్చి పాడాలి అనగానే నేను కరెక్ట్గా ఏదో ఊరు వెళ్తాను, ఇవాళే కావాలి అర్జెంట్ అన్నారు. ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకేమో అర్జెంట్ అయ్యి ఉండి పాడిచ్చేయాల్సి వచ్చింది. పాట చాలా పెద్ద హిట్ కూడా అయింది. నేను ఎప్పుడు అనుకుంటారే అది పాడుంటే బాగుండేది, మంచి పాట అని. బట్ మోస్ట్ రీసెంట్గా అంటే ఐ సాంగ్ ఫర్ వాంటెడ్లో ఆయనకి పాడిన పాట వాజ్ మై రీసెంట్ సాంగ్. ఓకే, ఇది చక్రితోటి పాప్ సింగర్ స్మితకు ఉన్న అనుబంధం.